స్నేహితులారా, మీకు ఒక అద్భుతమైన కథ వినిపించేలా చేస్తున్నాను. ఇంగ్లాండ్ నుండి వచ్చిన రాబిన్ హుడ్ కథల సమాహారంలో భాగమైన ఈ కథ ఒక లాభదాయకమైన వ్యాపారం గురించి చెబుతుంది. ఈ కథలోని సాహసాలు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మన కథ ప్రారంభమవుతుంది. ఇంతవరకు జరిగిన కథలో మఠంలోని ఇద్దరు సన్యాసులు అక్రమంగా సంపాదించిన 800 పౌండ్ల సంపాదనను రాబిన్ తీసుకున్నాడని తెలుసుకున్నాము. అదే సమయంలో రిచర్డ్ ఆఫ్ లీ రాబిన్ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి వస్తాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రాబిన్, ఇది తీసుకో. ఇవి 400 పౌండ్లు. ఒకసారి లెక్కపెట్టు. లెక్క సరిగ్గా ఉందో లేదో చూడు. అంతేకాకుండా నువ్వు చేసిన సహాయానికి నా కృతజ్ఞతగా ఈ 20 పౌండ్లు కూడా ఉంచు అన్నాడు రిచర్డ్. ఓ, భలేవాడివే. నువ్వు నాకు ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వక్కర్లేదు మిత్రమా. నువ్వు తీర్చవలసిన అప్పు ఎప్పుడో తీరిపోయింది అన్నాడు రాబిన్ విశాలంగా నవ్వుతూ. తీరిపోయిందా? ఎవరు తీర్చారు? నా తరపున ఇంత పెద్ద అప్పు తీర్చే స్నేహితులెవరూ నాకు లేరే అన్నాడు విస్తుపోయిన రిచర్డ్. హహహహ, ఉన్నారు. ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు చెప్తే నువ్వింకా ఆశ్చర్యపోతావు. అతనెవరో కాదు, సెయింట్ మేరీ మఠం యొక్క అధిపతి జవాబిచ్చాడు రాబిన్. ఏంటి, అతనా? అసంభవం. ఆ లావాటి బండోడు ఆ ఆశపోతూ నా మీద ప్రేమతో డబ్బు ఖర్చు పెట్టాడంటే నేనస్సలు నమ్మను అన్నాడు రిచర్డ్ అపనమ్మకంగా. ఈ మాటలు విని రాబిన్ చాలా గట్టిగా నవ్వాడు. అతను డబ్బు ఇచ్చాడన్నాను కాని నీ మీద ప్రేమతో ఇచ్చాడని నేను చెప్పానా? కాని అతని ఖజానా నుంచి ఆ డబ్బు చెల్లింపబడింది. అతను మొత్తం డబ్బు ఇచ్చేసిన తర్వాత నేనతన్ని విడిచిపెట్టేశాను సుమీ అన్నాడు వెటకారంగా నవ్వుతూ రాబిన్ హుడ్. ఆ రోజు జరిగిన సంఘటనలు, ఆ సన్యాసుల సంచిలోంచి గమ్మత్తుగా బయటపడిన డబ్బుని రాబిన్ తీసుకోవడం వంటి విషయాలు రాబిన్ అతని మనుషులు వర్ణించి చెప్తుంటే రిచర్డ్ పగలబడి నవ్వాడు. అయినా కాని హక్కుగా నీకు చెందవలసిన డబ్బుని నేన్నీకిచ్చేస్తాను రాబిన్ అన్నాడు రిచర్డ్. లేదు, నేను నీ దగ్గర నుండి ఒక్క పెన్నీ కూడా తీసుకోను. నాకు రావలసిన డబ్బు నా చేతికి అందింది, అది కూడా సరైన వ్యక్తి దగ్గర్నుంచి అంటూ రిచర్డ్ దృష్టి మళ్లించడానికి రాబిన్ అతను తెచ్చిన విల్లు బాణాల వైపు చూస్తూ, అంత అందమైన విల్లులు ఈకలు అలంకరించిన బాణాలు ఎక్కడివి రిచర్డ్ అని అడిగాడు. ఓ అవా, ఈ గొడవలో పడి వాటి సంగతే మర్చిపోయాను. ఇవి నా తరపు నుంచి నీకు నీ మిత్రులకు కానుకలు. దయచేసి అందరూ స్వీకరించండి అన్నాడు. అతను తెచ్చిన బాణాలు ధనస్సులు ఎంతో అందంగా ఉన్నాయి. నిపుణులైన పని వారు చేసినట్టు ఎంతో నాణ్యంగా ఉన్నాయి. వాటి చక్కదనానికి ముచ్చటపడిన రాబిన్ అతని మనుషులు ఎంతో అభిమానంతో వాటిని స్వీకరించారు. లిటిల్ జాన్, మన సన్యాసుల దగ్గర్నుండి అదనంగా తీసుకున్న 400 పౌండ్లు ఇలా తీసుకురా అని రాబిన్ చెప్పగానే లిటిల్ జాన్ ఒక సంచి తీసుకొచ్చాడు. రాబిన్ దానిని రిచర్డ్ చేతిలో పెట్టాడు. అయితే మొదట రిచర్డ్ ఆ డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కాని రాబిన్ బలవంతం చేయడంతో తీసుకోక తప్పింది కాదు. ఒక సిపాయికి తన ఎస్టేట్ని నిర్వహించాలంటే ఎంతో ఖర్చవుతుంది. కాని అడవిలో ఉండే నాలాంటివాడికి ఖర్చేమీ ఉండదు. ఈ డబ్బు తీసుకో. మరలా నీకు ఏదైనా అవసరముంటే గనుక నా వద్దకు రావడానికి ఏమాత్రం సందేహించవద్దు. నా దగ్గర డబ్బున్నంతవరకు నీకివ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరందరూ ఎంతో దూరం ప్రయాణించి అలసిపోయున్నారు. పదండి, భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. మిత్రులారా, మన అతిథులకు భోజనం వడ్డించండి. అందరం కలిసి భోజనం చేద్దాం, వేడుక చేసుకుందాం అన్నాడు రాబిన్. భోజనం చాలా రుచికరంగా ఉన్నింది. రిచర్డ్ అతని మనుషులు పేదల పట్ల రాబిన్ చూపించే దయాకరుణలకు, అదేవిధంగా పొగరబోతులైన ధనవంతుల పట్ల చూపే కఠినత్వానికి ముగ్ధులయ్యారు. కాలం గడిచే కొద్దీ రాబిన్ అతని మనుషుల కీర్తిప్రతిష్టలు దూర ప్రాంతాలకు కూడా పాకిపోయాయి. మఠాధిపతులు, షరీఫ్లు, వ్యాపారులు, రక్షకభటులు, భూస్వాములు ఇలా ఎవరైతే పేద ప్రజలను మోసం చేసి హింసించి సంపదను కూడబెట్టారో వారందరూ షేరూట్ అడవికి చుట్టుపక్కల తిరగాలంటే భయపడేవారు. ఎందుకంటే వాళ్ల ఉనికిని పసిగట్టి రాబిన్ వాళ్లను అడ్డుకొని వాళ్ల జేబులు ఖాళీ చేసి పంపేవాడు. కాని ఆ చుట్టుపక్కల ఉన్న పేదవారు, పెద్దల అన్యాయానికి గురైన వాళ్లు మాత్రం రాబిన్ దగ్గరకు పెద్ద సంఖ్యలో వచ్చేవారు.
ఎందుకంటే వారికి తెలుసు రాబిన్ దగ్గరకు సహాయం కోసం వెళితే ఒట్టి చేతులతో పంపడు అని. ఒకరోజు రాత్రి లిటిల్ జాన్, రాబిన్ నెగడ దగ్గర భోజనం చేస్తుండగా, గురు, మనం ఎవరైనా ధనవంతుడి జేబు కొట్టి చాలా నెలలయింది. వాళ్ళందరూ మనం వాళ్ళని దోపిడీ చేస్తామన్న భయంతో ఇటువైపు రావడమే మానుకున్నట్టున్నారు అన్నాడు లిటిల్ జాన్. తినడానికి రుచికరమైన తిండి దొరుకుతోంది, వేసుకోవడానికి మంచి మంచి బట్టలున్నాయి. ఇంకా మన దగ్గరున్న ఆయుధాలంటావా, మంచి నాణ్యమైనవే ఉన్నాయి. సుఖంగా బ్రతకడానికి ఇంకేం కావాలి చెప్పు, ఉన్నదాంతో తృప్తిగా బ్రతుకుదాం అని సర్ది చెప్పాడు రాబిన్. కానీ నాకు కొంచెం డబ్బు కావాలి. ఈ షేర్వుడ్ అడవి వైపు ఒక్కళ్ళు కూడా రావడం లేదు. ఇలా రాజద్రోహిగా అడవిలో ఉండిపోయే కన్నా ముష్టి అడుక్కుంటే 4 డబ్బులొస్తాయేమో గోణిగాడు లిటిల్ జాన్. అడుక్కుంటావా? బిగ్గరగా నవ్వాడు రాబిన్. అడుక్కొని ఏం సంపాదిస్తావు? ఒక మురికి ఓడుతున్న సంచి భుజాన వేసుకొని ఖాళీగా తిరుగుతూ ఉంటావా? ఆ సంచి ఎప్పటికైనా నిండుతుందా? వేళాకోళమాడాడు రాబిన్. అయ్యో, అది కాదు గురూ, నీకు అర్థం కావడం లేదు. పిచ్చగాడి సంచి మురికోడుతూ ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఆ సంచి లోపల ఎన్నో విలువైన వస్తువులుంటాయి తెలుసా అని లిటిల్ జాన్ అనగానే, ఆ ఏముంటాయి? మెత్తగా పట్టిన పిండి ఉండొచ్చు. ఒక బిచ్చగాడికి విలువైన వస్తువంటే అదేగా. అంతకుముందు ఒకసారి ఒక బిచ్చగాడి సంచిలో పిండిని చూసిన సంఘటన గుర్తు చేసుకొని హాస్యంగా అన్నాడు రాబిన్. ఇద్దరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇద్దరూ కాసేపు అడుక్కోవడంలో గల లాభనష్టాలు గురించి చర్చించుకున్నారు. చివరికి బిచ్చగాళ్లందరూ అనుకునేదానికంటే ఎక్కువే సంపాదిస్తారని, అది రుజువు చేయాలంటే తను కొన్నాళ్లు బిచ్చమెత్తుకొని జీవిస్తానని ప్రకటించాడు లిటిల్ జాన్. రాబిన్ ఒప్పుకున్నాడు. లిటిల్ తన సాహసయాత్రకు కావలసిన సామాను సర్దుకోవడంలో మునిగిపోయాడు. మరుసటి రోజు ఉదయం లిటిల్ జాన్ అక్కడక్కడా చిరిగిన బట్టలు వేసుకొని, నెత్తిమీద విరిగిపోయిన టోపీని ఒక కంటిమీదకు జారిపోతున్నట్టుగా పెట్టుకొని, వీపు మీద పెద్ద గూని ఉన్నట్టు కనిపించేలాగా ఒక బరువైన కోటుని మడిచి చొక్కా కింద పెట్టుకొని తయారయ్యాడు. తర్వాత భుజానికి 2-3 సంచులు తగిలించుకొని ఇలా ఉల్లాసంగా, ఒక సంచి రొట్టెల కోసం, మరొకటి చీజ్కి, ఇంకో సంచి డబ్బులేసుకోవడానికి ఎవరైనా ఇస్తే నా చేతికి అంటూ కూనిరాగం తీస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి బయలుదేరి మామూలుగా నడిచినట్టే సాధ్యమైనంత దూరం నడిచాడు. ఎప్పుడైతే పెద్ద రోడ్డు మీదకు వచ్చాడో అక్కడ ఒక దీనస్థితిలో ఉన్న పిచ్చగాడిగా మారిపోయాడు. తన చేతిలో ఉన్న కర్ర మీద పూర్తిగా వాలిపోయి గూనితో భారంగా నడుస్తున్నట్టు కనబడే అందర్నీ ముష్టడుక్కుంటూ ఇలా తనని తాను మార్చేసుకున్నాడు. కాని అతని వికృత రూపాన్ని చూసి ప్రజలు అతనికి ఒక్క పెన్ని కూడా ధర్మం చేయలేదు సరికదా. అతను తమ దగ్గరకు వస్తున్నాడంటేనే అక్కడ్నుంచి పక్కకి తప్పుకుంటున్నారు. ఎంతసేపు తిరిగినా ఒక్క పెన్ని కూడా సంపాదించలేకపోవడంతో ఇక ఈ వేషం చాలించి రాబిన్ మాటే నిజమని ఒప్పుకుందామని అనుకునేంతలో 4 బిచ్చగాళ్లు ఒక గుంపుగా తన ముందు నడిచి వెళ్లడం గమనించాడు. అతను పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళని కలిశాడు. లిటిల్ జాన్ ఆ 4 కలిసిన తర్వాత ఏమైంది? మొత్తానికి పిచ్చమడుక్కోవడం లాభమా నష్టమా? లిటిల్ జాన్ ఏం గ్రహించాడా అనేది తెలుసుకోవాలంటే తర్వాత భాగాన్ని చూద్దాం. అంతవరకు సెలవు. ఈ కథ మనకు నీతిని నేర్పుతుంది. అంటే మనం ఎలా ప్రయత్నిస్తే అది విజయవంతమవుతుంది. మీరు మరిన్ని కథలను అనుభవించాలనుకుంటే అప్పల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది ఒక చాలా సరసమైన మార్గం. స్టోరీ వేవ్స్ యాప్లో అన్ని కొత్త కథలు అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. మేము ప్రచురించే కొత్త కథల గురించి తెలుసుకోవడానికి మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. మీరు ఈ కథను చూడటానికి ధన్యవాదాలు.